తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు సైతం ఆమోదం లభించింది. ఆ పథకాల అమలుపై తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో 500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలపై ప్రధానంగా చర్చించారు. త్వరలో ఈ పథకాలను అమలు చేసే తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ 3 పథకాల అమలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలు ఉందని, త్వరలోనే మహిళలకు 500 రూపాయలుకే సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశంలో తెలిపారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువ ఉన్నాయని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ సందేహాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో.